ఎంటర్టైనర్ మూవీస్ తన మార్క్ కామెడీతో అలరించడంతో టాలీవుడ్ హీరో వెంకటేష్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సినీ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి అటు మాస్ ఇటు క్లాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తూ వస్తున్నాడు వెంకీ. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. ఆ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకుడని టాక్. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా యూత్ ను మెస్మరైజ్ చేసే స్క్రిప్ట్ తో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న వెంకటేష్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీకి ప్లాన్ చేస్తున్నారట. విక్టరీ వెంకటేష్ కోసం అబ్బాయి గారు 60+ అనే టైటిల్ తో ఓ కొత్త సినిమా కథ రెడీ అవుతోందని టాక్. ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమైతే ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ పెద్ద ప్రాజెక్ట్ గా నిలవనుంది. ఈ సినిమా వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ కామెడీ జానర్ లో ఉంటూ యూత్ ను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అబ్బాయి గారు 60+ కథలో త్రివిక్రమ్ తన సహజమైన హాస్యం పంచ్ డైలాగులతో స్క్రిప్ట్ ను మలుస్తున్నారని చర్చ జరుగుతోంది. వెంకటేష్ పాత్ర ఓ మిడిల్ ఏజ్ వ్యక్తిగా సరదాగా స్టైలిష్ గా కనిపించేలా డిజైన్ చేశారని, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ఫుల్ ఫీల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. హారిక హాసిని బ్యానర్ లో ఈ చిత్రం రూపొందే అవకాశం ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని టాక్. అబ్బాయి గారు 60+ సినిమాలో వెంకటేష్ సరసన ఓ యంగ్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాల్లో ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ బలమైన సహాయ పాత్రలకు ప్రాధాన్యం ఉంటుందని, ఇందులో ఓ స్టార్ కమేడియన్ కీలక పాత్రలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ తో పాటు విదేశీ లొకేషన్స్ లో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందని, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది